మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా బంగారుపాలెంకు వస్తున్నారని తెలుసుకున్న ఆ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల రైతులు, ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన చూసేందుకు తరలివచ్చారు. ఆయన ఇటీవల పలు జిల్లాల్లోని బాధితులను పరామర్శించేందుకు వచ్చినప్పుడు చంద్రబాబు, ఆయన పుత్రరత్నము ఆదేశాల మేరకు పోలీసులు, అధికారులు ఏ విధంగా అడ్డంకులు సృష్టించారో, అలాగే మామిడి రైతుల పరామర్శలో కూడా అదే కుట్రబుద్ధిని మరోసారి చూపించారు. అయినప్పటికీ అభిమానులు, కార్యకర్తలు పోలీసుల ఆంక్షలకు వెనక్కి తగ్గలేదు. జగన్మోహన్ చూసి తీరాలి, ఆయనకు మా గోడు వినిపించుకోవాలి, గత ఎన్నికల్లో చేసిన తప్పు ఈసారి చేయమని ప్రాధేయపడాలి, ఇవన్నీ చెప్పుకోవాలంటే ఆయన వద్దకు వెళ్ళాలి అంటూ కొందరు రైతులు, కార్యకర్తలు పోలీసులతో వారించిన సందర్భాలు నెలకొన్నాయి. జగన్మోహన్ రెడ్డి కారు ముందుకు కదులుతున్న సమయంలో కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకునేందుకు ప్రయత్నించిన కార్యకర్తలపై పోలీసులు కావాలనే లాఠీచార్జీ చేసినట్టుగా కనిపించింది. చంద్రగిరి యువజన విభాగం కార్యదర్శిపై పోలీసులు లాఠీచార్జీ చేయడంతో అతడి తలకి బలమైన గాయమై రక్తస్రావం జరిగింది. కారు లోపల ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలియడంతో పోలీసుల ఓవర్ యాక్షన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కార్యకర్తను ఎందుకు కొట్టావు? ఆయన ఏమైనా ఉగ్రవాదా? మా కార్యకర్తలపై లాఠీ పడితే ఊరుకునే ప్రసక్తే లేదని పోలీసులని హెచ్చరించారు. అయితే లాఠీచార్జీతో గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డిని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో ఆవేశం ఒక ఉప్పినిలాగా రావడాన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి చేతులు పైకి ఎత్తి సిగ్నల్ ఇవ్వకపోయి ఉంటే ఆ ఎస్పీ పరిస్థితి ఏమైనో ఊహ కూడా అందని వాతావరణం నెలకొనేది.